కేసీఆర్ గారే. సో ఎందుకంటే ఈ మాట ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు వారు నల్గొండ సభలో చాలా అంశాలు మాట్లాడారు. అయ్యో నేను తీర్మానం పెట్టమని చెప్పినా తీర్మానం పెట్టారని చెప్పి చాలా అంశాలు మాట్లాడారు. అదేదో అంటే కాంగ్రెస్ పార్టీ 60 రోజుల కాలంలోనే వచ్చి తెలంగాణకు మొత్తం కానీ దక్షిణ తెలంగాణ మొత్తం కానీ అన్యాయం చేసినట్టు మాట్లాడారు. సో వాళ్ళు ఏదైతే తీర్మానం పెట్టినా ఏదైనా అంశాన్ని మాట్లాడాలనుకున్నా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగం కల్పించిన ఒక చట్టసభలు ఉన్నాయి. చట్టసభలో వచ్చి మాట్లాడే అంశం ఉంటుంది. కానీ అదేమీ కాకుండా ఇప్పుడు ఆయనేం అక్కడ శుద్ధపూస మాటలు మాట్లాడలేదు కదా. కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర పీకనికి పోయిరా మేడిగడ్డ దగ్గర అంటారా? ఒక ముఖ్యమంత్రి గారిని పెట్టుకుని ఆ మాట అనడం ఎంతవరకు కరెక్టు? అంటే ఎలక్షన్స్ కంటే ముందు బీజేపీ వాళ్ళని తిట్టిరు, కాంగ్రెస్ వాళ్ళని తిట్టిరు, లత్కోరగాళ్ళు అన్నారు, లంగాగాళ్ళు అన్నారు, లుచ్చగాళ్ళు ఎట్లా పడితే అట్లా మాట్లాడారు కదా. సో మాట్లాడినప్పుడు ఇప్పుడు ఆధారాలు కూడా ఆ విషయంలో ఏం ప్రాబ్లం లేదు. అంటే ఈ తెలంగాణ భాషని తెలంగాణ ఆశని అంటే మేము అది కూడా ఒక వాగ్దాటిలో భాగంగా అది కూడా మాట్లాడొచ్చనే భాగంగా 10 సంవత్సరాల కాలంలో మాట్లాడుతూనే ఉన్నారు కదా. సో ఇప్పుడు కొత్తగా 60 రోజుల్లో మాట్లాడిన దానికి ఏదో భూతత్వంలో పెట్టి చూపించాల్సిన అవసరం లేదు. అయితే అంశం అది కాదు. కానీ రేవంత్ రెడ్డి కూడా ఒక ముఖ్యమంత్రి సరే వారంటే వారి భాష ఉంటుంది, మనం అది తప్పనుకుందాం, ఒక నిమిషానికి తప్పనుకుందాం. కానీ మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ భాషలో కూడా మార్పు ఉండాలి కదా. ఒక విషయం అంటే చింత చచ్చినా పులుపు చావలేదు అన్నట్టు వాళ్ళకి అధికారం పోయినా కూడా వాళ్ళ అహంకారం తగ్గలేదు. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని సంబోధించే విషయంలో కనీసం వారి పేరు తీయడానికి కూడా వాళ్ళకి అహం అడ్డొస్తుందంటే ఏమనుకోవాలి? ఇక్కడ ఏమంటున్నాం అంటే కేసీఆర్ గారేమో పతిత పావన మాట్లాడి వాళ్ళు చేస్తే సంసారం మేము చేస్తే వ్యభిచారం అని చిత్రీకరించే ప్రయత్నం చేస్తే మంచిగా ఉండదన్న. ఎందుకంటే అంటే 10 సంవత్సరాల కాలంలో మొన్నటి వరకు కూడా వాళ్ళు ఎన్ని బూతులు మాట్లాడారు, ఎట్లా మాట్లాడారు అంటే ఇక్కడ కేవలం ఒక్క విషయం ఏంటంటే మేము మాట్లాడిన దాన్ని మీరు భూతత్వంలో చూసి వారు మాట్లాడిన దాన్ని ఒక అంటే సంస్కారవంతంగా మాట్లాడుతున్నారని అనడం కూడా కరెక్ట్ కాదని. ఎందుకంటే కేసీఆర్ గారు బూతుల తిట్ల పురాణానికి వాళ్ళు పిహెచ్డీ చేసిర్రు. వీళ్ళందరూ ఆ కుటుంబ సభ్యులు మొత్తం దాంట్లో ప్రొఫెసర్స్, దాంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్స్గా ఉన్నారు. సో ఆ విషయంలో ఏం ప్రాబ్లం లేదు బేసికల్లీ. ఎందుకంటే ఒక్క సెకండ్ రామచంద్ర నాయక్ గారికి వారికి వెళ్ళే ముందు కోటేశ్వర గారు నేను ఒక బయట ప్లే చేస్తా. నల్లగొండలో కేసీఆర్, అదేవిధంగా దానికి కౌంటర్గా రేవంత్ రెడ్డి ఏం కామెంట్ ఇస్తాడు ఒక్కసారి బయట ప్లే చేయండి. ప్రజల మీద ప్రేమ ఉన్నోడు చేయాల్సిన పని మీకేం కోపం వచ్చిందో, ఏం భ్రమల పడ్డారో పాలిచ్చే బర్రెను ఆయన అమ్మేసి దున్నపోతుంది తెచ్చుకున్నారు. తర్వాత ఏం నడుతుందో 3వ నెల మీరు కళ్ళారా చూస్తున్నారు. రేవంత్ రెడ్డి రైట్, దీనికి కౌంటర్గా రేవంత్ రెడ్డి గారు కూడా మేడిగడ్డల నీళ్లు నింపడానికి అవకాశం ఉందా అధ్యక్ష? ఇవాళ మీరే సాగునీటి పారుదల శాఖ మంత్రులుగా పనిచేసారు కదా. చంద్రశేఖర్ రావు గారు, హరీష్ రావు గారు ఇద్దరు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసారు కదా అధ్యక్ష. ఈరోజు వాళ్ళకే పెత్తనం ఇస్తాం, వాళ్ళనే చేయమని ఉండ్రి. ఈరోజు ఏ రకంగా మేడిగడ్డలో నీళ్లు నింపుతారో, మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తి అన్నారంలో పోస్తారో, అన్నారంలో నుంచి సుందీలలో ఎట్లా పోస్తారో బాధ్యత వాళ్ళని తీసుకోమని ఉండ్రి అధ్యక్ష. ఇప్పుడు కూడా అవకాశం ఉంది. ఇంజనీర్లు చెప్తున్నారు వాళ్ళకి చేత కాకపోతే ప్రభుత్వాన్ని మాకు అప్పచెప్పమనండి, వాళ్ళని తప్పుకోమనండి, మేము చేసి చూపిస్తాం. అవునే దిగుమని రేవంత్ రెడ్డి రాజీనామా చేయమని నేను ఎక్కి చేపిస్తాను. నాకు బాధ్యత ఇస్తాంటే ఐఎమ్ రెడీ టు టేక్ ఇట్. ఆయనకు చేత కాదు హరీష్ రావు నువ్వు చేయంటే చేసి చూపిస్తా. రైట్. ఎల్బీ స్టేడియంలో ఆయన వేలాది మంది సమక్షంలో మేము ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టినప్పుడు మా కుటుంబ సభ్యులు, మా శ్రేయాభిలాషులు, మా మిత్రులు, మా అభిమానులు ఎంత ఆనందపడ్డారో ఇవాళ మీ నియామకాల సందర్భంగా కూడా మీ తల్లిదండ్రులు, మీ సోదరులు. రైట్ రామచంద్ర నాయక్ గారు చెప్పండి. రైట్, ఏం చెప్తారు? ఇప్పుడు ఈ 60 రోజుల కాలంలో ఎక్కడైనా రేవంత్ రెడ్డి గారి మీద బీఆర్ఎస్ పార్టీ అనుచిత వ్యాఖ్యలు చేసిందని మీరు గమనించండి. నేను ఒక విషయం ఏం చెప్తున్నానంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత భాష మార్చుకోవాలి. సరే, గత ఉద్యమ కాలంలో కేసీఆర్ గారు ఎక్కడెక్కడ ఏం పదాలు వాడిరో అవన్నీ మీరు ఇప్పుడు ప్లే చేసి కూడా చూపిస్తారు. అవి ఎమోషన్లో రాష్ట్ర సాధనాల సందర్భంగా కొన్ని మాటలు రండా లేకపోతే దద్దమ్మలని పదాలు అనేక సందర్భాలు వాడినది మాకు చూపిస్తారు. అది వాస్తవంగా జనాల్ని ఉద్రేకపరచడానికో చేసిన సందర్భాలు మాకు తెలుసు, మీకు తెలుసు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము ఎక్కడైనా ఆయన మీద తప్పు మాట మాట్లాడిన సందర్భం ఉందా? నేను ఒక విషయం ఏం చెప్తున్నానంటే మొన్న 4వ తారీఖు నాడు పోయిన నెల ఇప్పుడు పద్మ అవార్డులు వచ్చిన సందర్భంగా గౌరవ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు, చిరంజీవి గారు ఇద్దరు మాట్లాడారండి. బాగా ఆవేదన చెంది ముఖ్యమంత్రి గారు స్టేజ్ మీద ఉండగానే పార్లమెంట్లలో, అసెంబ్లీలో అసభ్య పదజాలాలు వాడుతూ ఉన్నారు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడుతున్నారు. ఈ భాషను మార్చుకోవాలి, చట్టసభలో ఏం వాడాలో అదే వాడాలని చాలా చక్కటి సందేశం ఇచ్చారు వాళ్ళు. నేను అనుకున్నా సరే అట్లా అంత పెద్ద గొప్ప వ్యక్తులు చెప్పిన సందర్భంగా
వీళ్ళు మారుతారేమో అనుకున్నాను. కానీ అదే రోజు రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మొట్టమొదటిసారిగా కేసీఆర్, అంతకుముందే లండన్లోనేమో బీఆర్ఎస్ పార్టీని బొంద పెడతాం అదే మాట్లాడి, సరే వేరే విషయం అనుకోండి, బొంద పెడతారో ఏం చేస్తారో అది ప్రజలు తెలుస్తారు. కానీ ఆ ప్రెస్ మీట్ లో కేసీఆర్ ని రండా అని సంబోధించింది మొట్టమొదట రేవంత్ రెడ్డి గారా, లేకపోతే మా పార్టీ పెద్ద ఎవరైనా మాట్లాడినా ఒకసారి వెంకట్ గారిని కానీ అక్కడ ఉన్న కోటేశ్వరరావు గారిని కానీ మీరు కానీ పరిశీలించండి. మొన్న ఇప్పుడు అసెంబ్లీలో ఆయన మాట్లాడిన మాట, నేను మా కడియం శ్రీహరి గారు ఏంటంటే ఒక సీనియర్ మంత్రికి పనిచేసిండు, సీనియర్ శాసనసభ్యుడు, బడ్జెట్ మీద అంకెల వారీగా చెప్తా ఉంటే రామచంద్ర గారు ఒక మాట, ఒక్క సెకండ్ అండి. రామచంద్ర గారు ఒక విషయం ఏంటంటే ఇది కొంచెం వినండి రామచంద్ర గారు, ఎందుకంటే అధికారంలో రాకంటే ముందు కాదు, అధికారంలో వచ్చిన తర్వాత మీరు అన్నమాట ఇది ఎవరో కేసీఆర్ గారు అన్నమాట. ఒక్క నిమిషం వినండి. ఒక మాట అంతే కదా, కొనం అని చెప్పి రెండో కేంద్ర మంత్రి కావన్నా తెలంగాణకు, నాకు అర్థం కాదు. ఒడ్లు కొనే విషయం, రైట్, ఒడ్లు కొనే విషయంలో ఎప్పుడు ఇది హుజరాబాద్ ఎలక్షన్ ఆ టైంలో ఇప్పుడు అప్పటికి కూడా అన్న ఒక విషయం ఏంటంటే ఒకటే, నేను రామచంద్ర గారు మీరు ఉద్యమకారులు, మీరు చాలా అంటే ఒక డిగ్నిఫైడ్ ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చిన వాళ్ళు, అంటే ఆ పోరాటం నుంచి వచ్చిన వాళ్ళు, ఈ పదజాలం కరెక్టా, ఈ భాష కరెక్టా? మరి సరే ఉద్యమ కాలంలో మాట్లాడినంటే ఆ భాష వద్దనే కదా సరే, వారికి కాదండి, ఆ భాష వద్దనే వారికి అధికారం ఇవ్వలేదు, మీకు అధికారం ఇచ్చారు, మీరు కూడా అట్లా చెల్లరైపోతే ఎట్లా? సార్ ఒక విషయం మేము ఏమంటున్నాం అంటే, సార్ ఒక విషయం ఏంటంటే ఒక కేంద్ర మంత్రిని సంబోధించే విషయం కాదండి, ఒక మాట, ఒక కేంద్ర మంత్రిని సంబోధించే విషయం కూడా వాళ్ళకు విచక్షణ. అదే ధాన్యం కొనుగోలు చేయము, చేతులు ఎత్తేసిన సందర్భంగా ఒక ఎమోషనల్ మాట నేను చెప్తున్నాం కదా. అదే విధంగా కృష్ణా జిల్లాలని ఆంధ్రప్రదేశ్ కి తరలించే విషయంలో చేతులు కట్టుకుని కూర్చున్నాను అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు ఎట్లా అన్నారు? మా ముఖ్యమంత్రి గారు ఎట్లా అన్నారు? 9 సంవత్సరాల కాలంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ 2 రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాన్ని పరిష్కరించడంలో విఫలమైంది. ఆ ట్రిబ్యునల్ ని వెంటనే ఇప్పుడు కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా కేవలం 2 రాష్ట్రాల ప్రజలతో ఆడుకుంటుంది. ఎక్కడైనా లబ్ధి పొందకపోతున్నా దక్షిణాది జిల్లాలో అన్ని రాష్ట్రాల్లోని ఆంధ్రలో తెలంగాణలో పాగేయాలని ఒక దుష్టబుద్ధితో బీజేపీ పార్టీ ప్రయత్నం చేస్తుంది తప్ప ఒక పెద్దల పాత్రగా ఇవాళ నదీ జలాల యొక్క పరిష్కారం కోసం మాత్రం భారతీయ జనతా పార్టీ నిన్న అసెంబ్లీలో మీడియా పాయింట్ దగ్గర మాట్లాడుతున్నారు, మాట్లాడుతుంటే మీరు మార్షల్ బట్టి వాళ్ళని బయటికి పంపిస్తారా, అడ్డుకుంటారా? ఇప్పుడు అంటే మీరు ప్రజాభవన్ దగ్గర ముళ్ళ కంచెలు ఇనుప కంచెలు తీసేసినామన్నారు, అసెంబ్లీలో పెడతారా మీరు ఇనుప కంచెలు? ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, అంటే ఆ పార్టీ నాయకులు పర్టికులర్గా వాళ్ళు ఇప్పుడు మధ్యలో అంటే కొద్ది రోజుల క్రితం శాసన మండలిలో వచ్చినప్పుడు మొత్తం నల్ల జెండాలు వేసుకొని వచ్చారు, మొత్తం నల్ల బ్యాడ్జీలు కట్టుకొని వచ్చారు. దాన్ని కూడా మేమేం వ్యతిరేకించలేదు, మేము కాదనిలే, సరే నిరసన హక్కుగా మేము అనుకున్నాం. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఒక ప్రధాన అంశాల మీద చర్చ జరుగుతున్నప్పుడు ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళు బయట సభలో పెట్టి మాట్లాడడం కాదు, అంటే ఏది అసెంబ్లీ సమావేశాల్లో వచ్చి మాట్లాడితే ఆ విషయం ప్రశ్నించినా వారు కూడా ఏదో అన్నా కూడా రిసీవ్ చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ 100% ఉంది. కానీ ప్రధాన బాధ్యులు రాకుండా కేవలం ప్రతిసారి హరీష్ రావు గారిని బలిపశులు చేయాల్సిన అవసరం ఉంది. సరే హరీష్ రావు గారు దాంట్లో పాత్రదారులు అయి ఉండొచ్చు, కానీ అతనే టార్గెట్ చేయించాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ ఏంటంటే టైం అవుతుంది. ఓవరాల్ గా ఈ భాష, భావం, సంస్కృతి ఎప్పుడు పులి స్టాప్ పడాలి, ఎక్కడ పులి స్టాప్ పెట్టాలి? ఇప్పుడు ఈ భాష అనేటువంటిది వాళ్ళు అన్నారని వీళ్ళు అన్నారని వాళ్ళు రాబోయేటువంటి రోజుల్లో ఇంకా దిగజారినా కూడా ఆశ్చర్యం లేదు. ఇది తెలంగాణ సమాజానికి సిగ్గు చేయటం అనేటువంటిది నా అభిప్రాయం. పార్టీలు, నాయకులు దీన్ని గుర్తించాలి. ఒకటి, లోక్సభ ఎన్నికల్లో ఇంకా ఈ విధమైనటువంటి భాష కొనసాగేటువంటి అవకాశం ఉంది. సమస్యలను పక్కదారి పట్టి ఈ విధంగా ఆకర్షించడానికి ఒక ప్రయత్నం జరిగేటువంటి ధోరణి కనిపిస్తా ఉంది. ఇది మంచిది కాదు. సమస్యల గురించి చర్చించండి లోక్సభ ఎన్నికల్లో కూడా అనేది నేను చివరిగా చెప్పదలుచుకున్నాను. అది వింటారా లేదా అనేటువంటిది వాళ్ళ కర్మ. రైట్. ఇంకొక చిన్న వార్త కాదు, మంచి వార్తే. మీరు సచివాలయం ఎదురుగా తెలంగాణ తల్లికి బదులు రాజీవ్ గాంధీ విగ్రహం ఎలా పెడతారండి? ఎందుకు పెడతారండి? అంటే తెలంగాణ తల్లికి బదులుగానే ఎట్లా మీరు చిత్రీకరిస్తారు? గతంలో దాన్ని తీర్మానించారు అదే ప్లేస్లో పెట్టాలని. ఇవాళ అన్ని పత్రికలు హైలైట్ చేసినాయి. ఒక విషయం ఏంటంటే సార్, ఒక విషయం రాజీవ్ గాంధీ విగ్రహం ఎట్లా పెడతారు? ఇప్పుడు రాజీవ్ గాంధీ గారు అంటే కేవలం ఏదో మాకు పర్సనల్ చుట్టం అట్లా కాదు కదండి. రాజీవ్ గారంటే ఈ దేశానికి ప్రధానిగా చేసిన వ్యక్తి. ఒక ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఈ దేశంలో చేసే క్రమంలో ఆయన పాత్ర కీలకంగా ఉంది కదా ఒక ప్రధానిగా. సో మేము వాడిని గుర్తుగా పెట్టుకుంటే అది తప్పెట్లయితే బేసికల్లీ. ఇప్పుడు మేమేమంటున్నాం అంటే అండి, ఇప్పుడు ఒక విషయం మీరు బీఆర్ఎస్ మార్కును, కేసీఆర్ మార్కును చెరిపేసే కుట్ర, అంతమించి ఏం లేదు. అట్లా ఎట్లా అనుకుంటారు?
కేసీఆర్ మార్కును మేమెందుకు చిత్రీకరణ ఇంకో విషయం అంటే కేసీఆర్ మార్కును చిత్రీకరించి అంటే ఏది రూపుమాపాలనుకున్నా కేసీఆర్ మార్కుని ప్రాళదొరాలనుకున్నా కూడా ఆ ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన అవసరం లేదు. కానీ మీరు ఒకటి గమనించింది ఏంటంటే ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఆ గవర్నమెంట్లో పర్టికులర్గా వాళ్ళ యొక్క అంటే పాత తరం నాయకులు ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే ఆ గవర్నమెంట్లో కీలక అంటే వాళ్ళ భావజాలను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే విగ్రహాలు పెడతాం. అవసరం తప్పేముంది? రాజీవ్ గాంధీ విగ్రహం తప్పెట్లా పెడతారు? రామ్ నాయకర్ తెలుగు బిడ్డ పివి నరసింహారావు గారు